అధికారులందరితో కూడా సమన్వయపరిచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. వాళ్ళందరితో ఖచ్చితంగా చట్టాన్ని ఎలా చేయాలో అలా చేసే బాధ్యత జనసేన పార్టీ భుజం మీద ఉందని కూడా తెలియజేస్తాను. అంటే రీసెంట్గా జగన్ గారు ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసిన ఒక పాయింట్ని ప్రస్తావించిన సందర్భంలో, అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు అన్న మాటకి పవన్ కళ్యాణ్ గారు ఆయన జర్మనీ వెళ్లాల్సి ఉంటుంది వైసీపీ వాళ్ళు, అక్కడ ఇస్తారు కావాలంటే అన్న మాటని ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తే జగన్ గారు ఒక మాట అన్నారు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని, గెలవక మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని. ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి కాదు, డిప్యూటీ సీఎంని, సీఎం తర్వాత సీఎం అంతటి వ్యక్తిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న మాటల్ని ఎలా చూస్తారండి? వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు కాబట్టి ఆయన ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. అంత డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు ఆయన దగ్గర ఉంది. దాంతో ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాడు తప్ప అతనికి ఏమీ సొంతంగా అతనికి కలేజీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు సెల్ఫ్ మేడ్, గెలుపు ఓటమిని సమానంగా తీసుకున్నాడు, ప్రజల కష్టాలు సమానంగా తీసుకున్నాడు. ఖచ్చితంగా ఆయన్ని మాట్లాడే అర్హత ఆయనకి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది నాకు కూడా అనుకుని ఉండండి. 2019లో ఓడిపోయినప్పుడు నేను అసెంబ్లీలోకి వెళ్ళిస్తే బాగుండు, లేకపోతే రాజ్యసభలోకి వెళ్ళిస్తే బాగుండు అంటే అక్కడ మనల్ని యాక్సెప్ట్ చేయరండి. చట్టం ఏదైతే చెప్తుందో 18 సీట్లు తక్కువ వచ్చినా, 10% తక్కువ వచ్చినా దాంట్లో ప్రతిపక్ష హోదా లేదని రాసి ఉన్నదో ఇంప్లిమెంట్ జరుగుతుంది తప్ప ప్రతిపక్ష హోదా ఉండక్కల్లా. మేము ఇప్పుడు మా ప్రభుత్వంలో తప్పు చేసినా సరే మేము ఖచ్చితంగా నిలబెట్టి అడుగుతాం. హోదా ఉంటేనే చేయాలనేది ఏం లేదు. ప్రజలు మీ 11 మంది నెగ్గించినప్పుడు ధైర్యంగా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ఫేస్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా ప్రజల తరఫున మీరు పోరాడండి, మీకు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇస్తారు. లేకపోతే ఏ హోదా ఇవ్వాలో ప్రజలే ఇస్తారు. అంతేగాని ఇది పవన్ కళ్యాణ్ గారు ఇవ్వంది కాదు, చంద్రబాబు నాయుడు ఇవ్వంది కాదు. రాజ్యాంగంలో ఏది ఉంటే అదే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చౌకబారు ప్రకటనలు మానేయమని నేను జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అండి బొలిశెట్టి గారు. యాక్చువల్లీ మిమ్మల్ని క్యాబినెట్లో చూస్తాం అనుకున్నాం అందరం కూడా. నేను గ్రీవెన్స్లో ఉన్నాను సార్. కాదండి, ఒక్క నిమిషం. మీరు యాక్చువల్లీ క్యాబినెట్లో చూస్తాం అనుకున్నాం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని. నాకేం వెరీ హ్యాపీ. నేను ఎమ్మెల్యేని అయితే నేను అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. నేను ఎమ్మెల్యే అవ్వను, నా టార్గెట్ అయ్యాను, ప్రజలకు సేవ చేయాలని నా కోరిక, అది చేస్తాను. నేను క్యాబినెట్లో మంత్రిని అయ్యానా లేదనేది కూడా నాకు అప్రస్తుతం, అవసరం లేదు కూడా నాకు. అంటే కొంతమంది జనసేన నాయకుడిని ఇబ్బంది పెట్టిలాగో లేకపోతే అడగాల. జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియా వేదిక ఒక డిమాండ్ తెర మీదకి తీసుకొస్తున్నారు. 4 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే చివరి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయాలి అని. అది నేను చెప్పేది కాదండి. అది కూటమి గురించి నేను అసలు ఏది మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది మా నాయకుడు ఏది చెప్తే అదే శిరోధార్యం అంతే. ఇంకా దీంట్లో మాట్లాడేది ఏం లేదు. థ్యాంక్ యూ అండి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండి కూడా టైం ఇచ్చారు. సో అక్కడ మీటింగ్ జరుగుతోంది, కార్యకర్తలతో సమావేశం. సో ఆ సమావేశంలో మధ్యలోకి వచ్చి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. సో రోజా గారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్, అంటే ఆడదో మగదో అర్థం కావట్లేదు అన్న మాట వివరణించే ప్రయత్నం చేశారు. నేను అనటంలో తప్పేమీ లేదు. ఆవిడ ఎమ్మెల్యేలందరినీ పట్టుకుని గాలి నా కొడుకులు అనే మాట అన్నారు కాబట్టి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో మేము తప్పనిసరి ఈ వ్యాఖ్య చేయాల్సి వచ్చింది. ఇకపైన కూడా ఏమాత్రం ఉపేక్షించేది లేదు. అది జనసేన పార్టీ నేతలనైనా, ఎమ్మెల్యేలనైనా, టీడీపీ ఎమ్మెల్యేలైనా, నేతలనైనా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఇంకోసారి ఉపేక్షించేది లేదంటూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు సీరియస్గానే ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. నేనేమన్నానండి? అసలు మమ్మల్ని మాట్లాడే మాట ఏమైనా అర్థం ఉందండి? అసలు మేము ఆవిడకి పుట్టావా? అసలు ఏంటి మా వయసు ఎంత, ఆవిడ వయసు ఎంత? ఈయన మేమైతే గాలికి నెక్కలేదు. మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి ప్రజల్లో ఉండి ఉన్న ఆస్తులు అమ్ముకుని ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యే అయితే వీళ్ళతో మాట్లాడిపించుకుంటాక మేము నెగ్గామండి. మా కాన్స్టిట్యూన్సీ అడగండి, నేను గెలిచిన తర్వాత ఎంత ఆస్తి అమ్మాను, ఎంతమందికి ఏం పంచిపెట్టానో మీకు అర్థమవుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడడం సంస్కారం కాదని చెప్తున్నాం. నేనేం అనలేదే. అంటే మమ్మల్ని నా కొడుకులు అంటే ఏంటండి? ఎమ్మెల్యే నా కొడుకులు అంటే ఎమ్మెల్యేలు అందరూ ఇవి పుట్టినట్ట? ఏం భాష అండి అది? అంటే మా వయసు కంటే చిన్నది కదా. రోజా మాట్లాడవలసిన మాటలు అయ్యి దాని మీద స్పందిస్తే ఇంత మాట అంటారా? అంటే నా కొడుకు అంటే అర్థం ఏంటి? ఆవిడ పుట్టినట్టే కదా.
అంటే ఎంత పెద్ద మాట అది? ఎవరు పెద్ద మాట మాట్లాడారు చెప్పండి? గాలినా కొడుకులు అనేది ఎంత పెద్ద మాట మాట్లాడింది? గాలికి గెలిచామా? కష్టపడి గెలిచాం, ప్రజల్లో ఉండి గెలిచాం, ప్రజల